వైసీపీ అధికారంలోకి వచ్చాక 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారంటూ ఆరోపించారు టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర. పొన్నూరు నియోజకవర్గంలో అదనంగా విద్యుత్ ఛార్జీల రూపంలో 32 కోట్ల రూపాయలు భారం ప్రజల మీద వేశారన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజలపై వేసిన పన్నులు విపరీతంగా పెరిగిపోయాయంటూ ఆరోపించారు. విద్యుత్ బిల్లుల పేరుతో సంక్షేమ పథకాలకు కోత పెట్టారంటూ దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వానికి ఓటు అడిగే అర్హత లేదన్నారు. స్మార్ట్ మీటర్ల పేరుతో వేల కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడ్డారని, విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజల మీద భారాన్ని మోపారంటూ మండిపడ్డారు. వేల కోట్లు దోపిడీ చేస్తే తెలుగుదేశం పార్టీ మేము సిద్ధాంతపరంగా దాన్ని వ్యతిరేకించాం. దోపిడీని వ్యతిరేకించాం. రైతులకి స్మార్ట్ మీటర్లు అనేది కరెక్ట్ కాదని చెప్పి వ్యతిరేకించడం. అయినా కూడా దోపిడీ ఆపల. అదేవిధంగా విద్యుత్ ఛార్జీల మీద విపరీతమైన భారం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేయటం జరిగింది. 1 కాదు 2 కాదు 7 సార్లు ప్రజల మీద విద్యుత్ ఛార్జీలు పెంచారు. స్లాబులు మార్చడం కానీ, విద్యుత్ ఛార్జీలు రకరకాల పేర్ల మీద ఎప్పుడెప్పుడయ్యో గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన అదనపు విద్యుత్ సంబంధించిన డబ్బులను కూడా సర్ఛార్జీల పేరు మీద వేల కోట్లు చేయడం జరిగింది. అలాగే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఏం చెప్పాడు? బాధుడే అని చెప్పాడు ఆయన. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతమైన భారం ప్రజల మీద వేశాడు. నేను వస్తే తగ్గిస్తానని చెప్పాడు. వచ్చిన తర్వాత విపరీతంగా విద్యుత్ ఛార్జీలు పెంచేసి వేల కోట్ల దోపిడీ ఆయన చేయడం జరిగింది.